ముచ్చటగా మూడోసారి పోటీ పడ్డ ఆ నేత మళ్ళీ గెలుస్తారా? ఇన్నాళ్ళు వార్ వన్ సైడ్ అనుకున్న ఆ నాయకుడు ఈసారి సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందా? ఆ మహిళా నేత నమ్మకం గెలుస్తుందా? హ్యాట్రిక్ గురి తప్పుతుందా? తొలిసారి పోటీకి దిగిన ప్రత్యర్థిపై ఆ సీనియర్ పట్టు సాధించారా? ఇంతకీ ఎవరా నేత? ఎక్కడిది కథ? ఆమె రాజకీయ అరంగేట్రమే ఓ సంచలనం. 2014 ఎన్నికల ముందు ఎన్నికల్లో పోటీ కోసమే ప్రత్యేకంగా ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ఆమె ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అత్తారింటి కల నెరవేర్చారట. కోడలిగా మెప్పిస్తూనే రాజకీయాల్లో రాణించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి రెండోసారి గెలిచి ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎం హోదా అందుకున్నారా మహిళా గిరిజన ఎమ్మెల్యే. ఆమె పాముల పుష్పశ్రీవాణి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. మొదటిసారి 2014లో కురుపాం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి సైకిల్ హవాలో కూడా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు పుష్పశ్రీవాణి. ఆ తర్వాత ప్రజలకు దగ్గరగా, కుటుంబానికి దూరంగా 5 ఏళ్లు గడిపిన ఆమె రెండోసారి 2019లో మళ్లీ కురుపాం నుంచి ఈసారి బంపర్ మెజారిటీతో గెలిచి ఏకంగా జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం హోదా సాధించారు. రాజకీయ ఉద్దండులను కూడా ఆశ్చర్యానికి, అసూయకు గురిచేశారు పుష్పశ్రీవాణి. ప్రభుత్వం తరపున ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చిన ఆమె మంత్రి కాగానే నియోజకవర్గ ప్రజలకు కొంత దూరమయ్యారట. ఈ క్రమంలో ఆమెపై పలు ఆరోపణలు రావడంతో 2.5 ఏళ్ల తర్వాత ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి ఆ పదవిని మరో గిరిజన ఎమ్మెల్యేకు ఇచ్చారు. మంత్రి హోదా దూరమయ్యాక పుష్పశ్రీవాణి ప్రాధాన్యం కొంత తగ్గిపోయింది. ఓ సందర్భంలో తాను పార్టీ మారడం లేదంటూ అధినేత సమక్షంలో కంటతడి పెట్టుకున్న పుష్పశ్రీవాణి తరువాత పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారట. ఈలోపు 2024 ఎన్నికలు రానే వచ్చాయి. కురుపాంలో వైసీపీ కొత్త అభ్యర్థి వస్తున్నారని జరిగిన ప్రచారంతో పుష్పశ్రీవాణి కొంత ఆందోళనకు గురయ్యారు. కానీ చివరి నిమిషంలో కురుపాం నుంచి తిరిగి పుష్పశ్రీవాణి అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఓకే చేయడంతో కథ సుఖాంతమైంది. మరోపక్క కురుపాంలో నాయకత్వ లోపంతో కురుపాంలో టీడీపీ స్తబ్దుగా ఉంది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రాజకీయాలు చేయలేని స్థితిలో ఉండడంతో 5 ఏళ్లుగా కురుపాంలో పుష్పశ్రీవానికి తిరుగు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కురుపాంలో పోటీకి సరైన అభ్యర్థి కూడా లేరనుకుంటున్న తరుణంలో సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందుగా తెరపైకొచ్చారు గిరిజన మహిళ తోయక జగదీశ్వరి. పార్టీ జెండాను భుజాన వేసుకుని మళ్లీ టీడీపీ క్యాడర్లో ఆమె ఆశలు చిగురింపజేశారు. అయితే ఆర్థికంగా అంత స్తోమత లేని సాధారణ మహిళగా జగదీశ్వరి అందరినీ ఆకట్టుకోలేకపోయారట. ఇంకేముంది, జగదీశ్వరి తనకసలు పోటీయే కాదనుకున్న పుష్పశ్రీవానికి చివర్లో పరిస్థితులు మారడం మింగుడు పడలేదంటున్నారు. కురుపాం జమీందారీ వంశానికి చెందిన యువనేత వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారి క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో నియోజకవర్గంలో పరిస్థితులు మారుతూ వచ్చాయంటున్నారు. పోటీయే లేదనుకునే స్థాయి నుంచి పోలింగ్ నాటికి గెలుపు కోసం కష్టపడాల్సిన స్థితికి చేరుకున్నారట పుష్పశ్రీవాణి. తోయక జగదీశ్వరి కూడా శక్తి వంచన లేకుండా ఈసారి ఎన్నికల్లో కష్టపడి ప్రచారం చేయడంతో పాటు ప్రతి మండలంలో పర్యటించి తన బాధ్యతను నిర్వర్తించారు. ఒకవైపు సీనియర్ లీడర్ చినమేరంగి జమీందారీ కుటుంబానికి చెందిన పుష్పశ్రీవాణి, మరోవైపు సాధారణ గిరిజన మహిళ జగదీశ్వరి పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పుష్పశ్రీవాణిపై సొంత పార్టీలోని అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరిగింది. మూడోసారి కూడా ఆమె గెలిస్తే ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా తెరమరుగైపోతుందని ఆ పార్టీ నేతల్లోని అంతర్లీనంగా కొంత భయం ఉందంటున్నారు. అదీ కాక 2 సార్లు పుష్పశ్రీవాణిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకుంటున్నారని ప్రచారం బలంగానే ఉంది.
ఏదేమైనా పోలింగ్ జరిగిపోయింది. నేతల భవిష్యత్తు ఈవీఎంలలో భద్రంగా ఉంది. పైకి గెలుపు మాదేనంటున్నా ఎవరికి వారు లోలోన ఓటమి భయంతో ఆందోళనకు గురవుతున్నారట. కురుపాంలో మరోసారి ఏకపక్షం అనే మాట నుంచి ఎవరు గెలుస్తారో చెప్పలేమన్న స్థాయికి తెచ్చినందున కూటమి అభ్యర్థితో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా లోలోన ఆనందం వ్యక్తం చేస్తున్నారట. మరి ఓటరు దేవుడు సీనియారిటీకి పట్టం కట్టాడా, కొత్తదనాన్ని కోరుకున్నాడో ఓట్ల లెక్కింపు రోజే తేలబోతోంది. లోగుట్టులు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.